హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? నేను అమ్మతో షాపింగ్ ఎందుకు చేశాను ఏంటి అనేది మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. అమ్మ వాళ్ళు నాకు వడిబియ్యం పోస్తామని తీసుకెళ్ళారు ఫ్రెండ్స్. మా చిన్న పాపకి 3 years వచ్చినాయి. ఇంకా వడిబియ్యం పోయాలి కదమ్మా అని చెప్పారు. ఇంకా వడిబియ్యం తీసుకొద్దామని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా షాపింగ్ తీసుకెళ్ళి అమ్మ షాపింగ్ చేయించి ఇంకా అన్నీ కొనిచ్చి ఇంకా మేము ఇంటికి వచ్చాము. నిన్న నైట్ అక్కడే నిద్రపోయాము. ఇంక పొద్దున్నే లెగిసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వడిబియ్యానికి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాము. ఇంకా మా ఆయనకి బట్టలు తేలేదని అందరూ అడుగుతారు కదా, డౌట్ వస్తుంది కదా. మా ఆయనకి మేము డబ్బులు ఇచ్చేసాం ఫ్రెండ్స్, మీకే నచ్చినవి తెచ్చుకోమని. ఇంకా మా మేడ్ వచ్చి ఇంక ఇల్లంతా క్లీన్ చేసి ఇలా చేస్తూ ఉన్నది. ఒక పక్కన మా మమ్మీ టిఫిన్ ప్రిపరేషన్ చేస్తున్నది. మా పెద్ద పాపని స్కూల్కి పంపించేసాము. ఇంకా మా ఆయనకి టిఫిన్ పెడదాం అన్నట్టుగా ఇంకా నేను ప్లేట్స్ తీసుకొని ఇంకా టిఫిన్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళి మా ఆయనకి ఇచ్చాము. మా ఆయన టిఫిన్ చేసేసారు. ఇంకా మా చిన్న పాపని రెడీ చేసి ఇంకా నేను కూడా రెడీ అవుదాము అన్నట్టుగా ఇంకా శారీస్ గట్రా అన్నీ ప్రిపరేషన్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా రెడీ అయ్యి వచ్చాను ఫ్రెండ్స్. నేను వస్తలకు మా మమ్మీ పరవాణం కూడా వండి పెట్టింది. ముత్తైదులను పిలుచుకున్నాము. వాళ్ళకి ఇంకా స్వీట్ ఏదో ఒకటి పెట్టాలి కదా అన్నట్టుగా మేము రెడీ చేసుకొని పెట్టుకున్నాం స్వీట్. ఇంకా నేను పూజ చేసుకున్నాను ఇలాగా. ఇంకా పూజ గట్ట ఇలా ప్రిపరేషన్ చేసుకొని ఇంకా 5 మంది ముత్తైదులు వస్తారు కదా, వడిబియ్యం పోస్తారు అన్నట్టుగా ఇంకా అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను నేను. ఇంకా అన్నీ రెడీ చేసుకొని అలా పెడితే మనకి ఇంకా అంత టెన్షన్గా ఉండదు, వాళ్ళు వచ్చినప్పుడు హడావుడిగా ఉండదని ఇంకా నేను రెడీ అయ్యి ఇలాగా ఇంకా పూజ గట్ట చేసుకొని ఇంకా వడిబియ్యానికి ముత్తైదులు వస్తారు, టైం అవుతుంది అన్నట్టుగా ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇలా పెట్టాను. ఇలాగ మీకు ఒక చిన్న క్లిప్ తీస్తున్నాం, మేము ఎలాగెలా వడిబియ్యం చేసుకుంటాం ఏంటని ఇలా అన్నీ మీకు చూపిస్తున్నాను. మళ్ళీ 5 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి కదని అవి కూడా రెడీ చేసేసి టేబుల్ మీద పెట్టేసుకున్నాము. ఇంకా పసుపు కుంకుమ అనేది చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్, పుట్టింటి నుంచి తెచ్చుకోవడం అనేది. ఆడపిల్లకి అదొక హ్యాపీనెస్, అది కోట్లు ఇచ్చినా రాదు. ఇంకా ముత్తైదులు వచ్చారు, నాకు వడిబియ్యం పోసారు. ఇంకా వాళ్ళకి కూడా స్వీట్ పెట్టాము, వాళ్ళు తింటా ఉన్నారు. మా ఆయన కూడా వచ్చారు ఇంకా నన్ను తీసుకుని వెళ్ళడానికి. ఇంకా నేను కూడా రెడీ అయ్యి ఇంకా అలా కూర్చున్నాను. ఇంకా వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకు వస్తూ ఉన్నాను. ఇంకా మా ఆయన కార్ రెడీ చేశారు, కార్ ఎక్కేసాము. ఎక్కి ఇంకా మా ఇంటికి వస్తూ ఉన్నాము. దారిలో కూడా అలా చిన్న క్లిప్ తీసాను మా ఇంటికి వచ్చే దారిలోని. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా హ్యాపీగా అనిపించింది, అంతా మేము అనుకున్నట్టుగా హ్యాపీగా అయ్యింది. ఇంకా మా ఇంటికి వచ్చేసాము. వచ్చి ఇంకా మా ఆయన గేట్లు గట్టి ఇలాగ ఓపెన్ చేశారు. ఇంకా లోపలికి వచ్చాము. ఇంకా నేను తెచ్చిన వడిబియ్యాన్ని దేవుడి దగ్గర పెట్టాలి కదా. వచ్చి ఇంకా మా ఇంట్లో దీపం వెలిగించుకొని దేవుడి దగ్గర అలా వడిబియ్యాన్ని పెట్టుకున్నాక ఇంకా నాకెంతో ప్రశాంతంగా అనిపించింది. అన్నీ మేము అనుకున్నట్టుగా సవ్యంగా జరిగినాయి, హ్యాపీగా ఉన్నది. ఈ లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.